రోజు 10వ తరగతి నందలి కార్బన్ సమ్మేళనాలు కార్బన్ కాంపౌండ్ 10th క్లాస్ కార్బన్ కాంపౌండ్స్ నందలి ఆల్కేన్స్ ఆల్కీన్స్ ఆల్కైన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఆల్కేన్స్, ద ఆల్కేన్స్ ఇస్ ఏ సాచురేటెడ్ కాంపోనెంట్స్. ఆల్కేన్లు అనేటివి సంతృప్త సమ్మేళనాలు. డెఫినేషన్: ద హైడ్రోకార్బన్ ఫ్యామిలీస్ డిఫైన్డ్ బై బిట్వీన్ కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్. కార్బన్ కార్బన్స్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే దాన్ని ఆల్కేన్స్ అని అంటాం. కార్బన్ సమ్మేళనాల్లో కార్బన్ కార్బన్ల మధ్య ఏకబంధాలు సింగిల్ బాండ్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఆల్కేన్స్ అని అంటాం. ఆల్కా ప్లస్ ఏన్, ఆల్కా ప్లస్ ఏన్, ఏన్ మీన్స్ సింగిల్ బాండ్. కార్బన్ సమ్మేళనాల్లో కార్బన్ అణువుల మధ్య ఏకబంధం కలిగి ఉంటే వాటిని సంతృప్త ఆల్కేన్లు అని అంటాం. ఇక్కడ ఆల్కా ప్లస్ ఏన్, ఆల్కేన్ అంటే ఆల్కా ప్లస్ ఏన్, ఏన్ మీన్స్ ఏకబంధము, ఏన్ మీన్స్ దట్ ద సింగిల్ బాండ్. ఎగ్జాంపుల్: మీథేన్, that is denoted by meth plus ane. Ane means single bond. Meth means one carbon present. Example: CH4. The carbon atomic number is 6. We can write electron configuration 1s2, 2s2, 2p2. Here, outermost orbital having, that is the 4 electron, outermost orbit having 4 electrons. Hydrogen having atomic number 1. That is, we can write the 1s1. మీథేన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే మీథేన్ యొక్క సాంకేతికము CH4. ఇక్కడ కార్బను పరమాణు సంఖ్య 6. ఇక్కడ కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసము 1s2, 2s2, 2p2. ఇక్కడ బాహ్యతమ కక్షలో 4 వేలెన్స్ ఎలక్ట్రాన్ ఉన్నాయి కాబట్టి కార్బన్ వేలెన్సీ 4 అవుతుంది. హైడ్రోజను పరమాణు సంఖ్య 1 కాబట్టి దీని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s1. నౌ యూ కెన్ డిస్కస్ దిస్ కాన్సెప్ట్. ఇక్కడ కార్బన్ చుట్టూ 4 వేలెన్స్ ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి కార్బన్ చుట్టూ ఎక్స్ అని 4 వేలెన్సీ ఎలక్ట్రాన్లను ఎక్స్తో చూపించడం జరిగింది. కార్బన్ చుట్టూ 4 వేలెన్స్ ఎలక్ట్రాన్లు. హైడ్రోజన్ చుట్టూ 1 వేలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఒక హైడ్రోజన్ ప్రకారము అన్నీ కూడా ఎక్స్లతో చూపించడం జరిగింది. ఇక్కడ ఈ కార్బను మరియు హైడ్రోజన్ మధ్య కార్బన్ యొక్క ఎలక్ట్రాను ఎక్స్, హైడ్రోజన్ యొక్క ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ రెండు ఎలక్ట్రాన్ కంబైండ్ అయ్యి ఒక బాండ్ అనేది ఫార్మేషన్ వస్తుంది. కాబట్టి కార్బన్ హైడ్రోజన్ మధ్య సింగిల్ బాండ్, 2 ఎలక్ట్రాన్స్ కలిసి ఒక్కొక్క బాండ్ ప్రకారము కార్బన్ చుట్టూ 4 వైపులా 4 బంధాలను ఏర్పరుస్తాయి. కాబట్టి దీని యొక్క ఫార్ములా CH4. CH4 అంటే మీథేన్. ఈ మీథేన్ యొక్క ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2. CnH2n+2 అంటే N అనేది ఎన్ని యొక్క కార్బన్ సంఖ్యను తెలియజేస్తుంది. ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2. ఇక్కడ మీత్ అంటే ఒక కార్బన్, ఏన్ అంటే సింగిల్ బాండ్. కార్బన్ మధ్య సింగిల్ బాండ్ ఉంటే దాన్ని మీథేన్ అంటాం. ఈ మీథేన్ వచ్చినప్పుడు మనం ఇక్కడ వచ్చేటువంటి ఏన్ అంటే సింగిల్ బాండ్ కాబట్టి ఈ ఫార్ములా తీసుకోవాలా, CnH2n+2 తీసుకోవాలా. ఇక్కడ మీత్ అంటే మినీ కార్బన్లో అంటే ఒక కార్బన్ కాబట్టి N వాల్యూ 1 రాసుకోవాలా. ఇక్కడ CnH2n+2లో ఇక్కడ N వాల్యూ 1 ఎందుకు తీసుకున్నామంటే మీథేన్లో మీత్ అంటే ఒక కార్బన్ కాబట్టి N వాల్యూ 1 చూసుకున్నాము. H2n N దగ్గర అక్కడ కార్బన్ సంఖ్య 1 కాబట్టి 1 + 2 రాయడం జరిగింది. టోటల్గా C1 H2 × 1 2 అవుతుంది +2, దట్ ఈస్ C1H4. ఇది మీథేన్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్, ఈథేన్ C2H6. దీన్ని CH3 సింగిల్ బాండ్ CH3 కూడా రాస్తాం. దీన్ని ఈథేన్ అంటాం. ఇక్కడ ఈత్ ప్లస్ ఏన్, ఈత్ అంటే 2 కార్బన్లను సూచిస్తుంది, కార్బన్ సంఖ్యను సూచిస్తుంది. ఏన్ అంటే సింగిల్ బాండ్ అంటే 2 కార్బన్ల మధ్య ఒక సింగిల్ బాండ్ ఉందని మనకు తెలియజేస్తుంది. కార్బన్ యొక్క పరమాణు సంఖ్య 6 కాబట్టి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఇస్ 6. వీ కెన్ రైట్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p2. ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ 4 ఎలక్ట్రాన్ ఉన్నాయి. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఇస్ 1. వీ కెన్ రైట్ ద 1s1. ఇన్ దిస్ ఈక్వేషన్ 2 కార్బన్లు ఉన్నాయి, 2 కార్బన్లు 6 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి
కార్బన్ యొక్క చుట్టూ 4 వేలెన్స్ ఎలక్ట్రాన్లను XX అని 4 వేలెన్స్ ఎలక్ట్రాన్లు చూపించడం జరిగింది ఒక కార్బన్కి. రెండో కార్బన్ కూడా 4 XX అని 4 ఎలక్ట్రాన్లను చూపించడం జరిగింది. అలాగే హైడ్రోజన్ చుట్టూ కూడా ఒక వేలెన్స్ ఎలక్ట్రాన్ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్ను 3 హైడ్రోజన్లు కార్బన్ చుట్టూ XX అని చూపించడం జరిగింది. రెండో కార్బన్ దగ్గర కూడా 3 హైడ్రోజన్ను XX అని చూపించమన్నారు. అంటే హైడ్రోజన్ దగ్గర ఒక వేలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది, కార్బన్ దగ్గర 4 వేలెన్స్ ఎలక్ట్రాన్లను చూపించడం జరిగింది. ఇక్కడ కార్బన్ వద్ద ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్, హైడ్రోజన్ దగ్గర ఇంకొక ఎలక్ట్రాన్, రెండు కూడా ఎలక్ట్రాన్ పంచుకోవడం వల్ల ఇక్కడ ఏమైపోతుంది అంటే కార్బన్ మధ్య బాండ్ ఫార్మేషన్ వస్తుంది. అంటే రెండు ఎలక్ట్రాన్లు బాండ్ షేర్ చేసుకోవడం వల్ల ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అయింది. కాబట్టి ఇక్కడ CH మధ్యలో ఒక బాండు, CH మధ్యలో ఒక బాండు, CH మధ్యలో ఒక బాండు, CH మధ్యలో ఒక బాండు, ఆ విధంగా రెండు కార్బన్ల చుట్టూ 6 హైడ్రోజన్లు ఇక్కడ బాండ్ ఫార్మేషన్ జరిగింది. కాబట్టి దీన్ని రెండు కార్బన్లు ఉన్నాయి కాబట్టి ఈథ్ అంటాం, వాటి మధ్య సింగిల్ బాండ్ కాబట్టి ఏన్ అంటాం. దిస్ ఇస్ ద ఈథేన్. ఈథేన్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2. CnH2n+2. ఇక్కడ n అనేది నెంబర్ ఆఫ్ కార్బన్ చూపిస్తుంది. ఇక్కడ n వాల్యూ ఈత్ అంటే రెండు కార్బన్లు కాబట్టి n వాల్యూ 2 చూపించడం చెప్పింది. కార్బన్ దగ్గర ఫార్ములాలో n కాబట్టి n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. H×2n కాబట్టి అక్కడ n వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసి +2 చేస్తే C2H 2×2=4 కాబట్టి CH4+2 టోటల్ C2H6. అంటే రెండు కార్బన్ చుట్టూ 6 హైడ్రోజన్స్ ఉన్నాయనేసి మనము ఇక్కడ ఆల్కేన్లో డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆల్కీన్స్. ఇవి అసంతృప్త సమ్మేళనాలు. ఆల్కీన్స్ ఇస్ ద saturated component. The saturated component means carbon between single bond is there, that is the saturation component. The carbon between double bond or triple bond is the unsaturated components. ఇక్కడ ఆల్కీన్స్, this is the unsaturated component. The hydrocarbon family defined the carbon between double bonds. The carbon between double bonds అంటే కార్బన్ మధ్యలో డబల్ బాండ్స్ ఉంటే వాటిని ఆల్కీన్ అంటాం. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ ప్రకారము ఆల్కా ప్లస్ ఈన్ మీన్స్ డబల్ బాండ్. ఒక కార్బన్ సమ్మేళనంలో కార్బన్ అణువుల మధ్య దిబంధం కలిగి ఉంటే వాటిని అసంతృప్త సమ్మేళనాలు లేదా ఆల్కిన్లు అంటాం. ఇక్కడ కార్బన్ అణువుల మధ్య దిబంధం అంటే డబల్ బాండ్ ఉంటే వాటిని అసంతృప్త సమ్మేళనము అంటాం. ఆల్కా ప్లస్ ఈన్ మీన్స్ దిబంధము. ఈన్ వచ్చిందంటే దిబంధం అని అర్థం. ఇక్కడ ఈథీన్లో ఈత్ ప్లస్ ఈన్ కాబట్టి ఈన్ వచ్చింది కాబట్టి డబల్ బాండ్. ఈత్ అంటే రెండు కార్బన్లని అర్థము. ఫస్ట్ ఈత్ అనేది రెండు కార్బన్ చూస్తుంది, ఈన్ అంటే డబల్ బాండ్. రెండు కార్బన్ల మధ్య డబల్ బాండ్ అనేది ఇక్కడ చూస్తుంది ఈథీన్లో. ఇప్పుడు కార్బను పరమాణు సంఖ్య 6. ఇక్కడ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ 1s2 2s2 2p2 అంటే వేలెన్స్ ఎలక్ట్రాన్లు 4 ఎలక్ట్రాన్ ఉన్నాయి. హైడ్రోజన్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ ఉందని మనం ఆల్రెడీ డిస్కస్ జరిగింది. ఇక్కడ హైడ్రోజన్ చుట్టూ ఉన్నటువంటి వేలెన్స్ ఎలక్ట్రాన్లను ఎక్స్ల ద్వారా 4 వేలెన్స్ ఎలక్ట్రాన్లను చూపించడం జరిగింది. హైడ్రోజన్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ను ఒక ఎక్స్ ద్వారా చూపించడం జరిగింది. ఇక్కడ ఏమవుతాయంటే ఇక్కడ కార్బన్ చుట్టూ మనకు 4 హైడ్రోజన్లు మాత్రమే ఉన్నందువల్ల ఒక ఎలక్ట్రాన్లు కార్బన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ ఇంకొక కార్బన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ రెండు కలిసి ఒక బాండ్ ఏర్పడి ఈ కార్బన్ మధ్యలో దిబంధాన్ని ఏర్పరుస్తాయి. అంటే ఇక్కడ 2 హైడ్రోజన్ మాత్రమే షేర్ చేసుకుంటాయి. ఒక హైడ్రోజన్ ఎలక్ట్రాన్ను ఇక్కడ 2 హైడ్రోజన్ మాత్రం ఒక కార్బన్ దగ్గర హైడ్రోజన్ను ఇంకో కార్బన్ దగ్గర 2 హైడ్రోజన్లు షేర్ చేసుకోవడం, ఒక ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉండడం వల్ల ఆ ఎలక్ట్రాను మరి యొక్క కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ రెండు కూడా దిబంధాన్ని ఏర్పరుస్తాయి. లేదా ఫార్మేషన్ ఆఫ్ డబుల్ బాండ్. దట్స్ వై CH2 డబల్ బాండ్ CH జరుగుతుంది. కాబట్టి ఫార్ములా CH2 డబల్ బాండ్ CH2. ఫార్ములా CnH2n. ఆల్కీన్ కాబట్టి CnH2n ఫార్ములా వాడాలా. ఇక్కడ ఈథీన్ అంటే ఇక్కడ n వాల్యూ 2 కాబట్టి C2H2n2. ఇక్కడ కార్బన్ సంఖ్య 2 కాబట్టి ఈథ్లో 2 కాబట్టి C2
H2 into 2, that is C2H4. ఇది ఆల్కీన్ కాంపోనెంట్. నెక్స్ట్ ఆల్కైన్ కాంపోనెంట్స్. ఆల్కైన్స్ is a అసెంబ్లీ సమ్మేళనాలు unsaturated component. The hydrocarbon family is defined by కార్బన్ between triple bonds. కర్బన సమ్మేళనాల్లో కార్బన్ అణువుల మధ్య త్రిబంధం కలిగి ఉంటే వాటిని అసంతృప్త లేదా ఆల్కైన్లు అంటాం. ఆల్కా ప్లస్ ఐన్. ఐన్ మీన్స్ ట్రిపుల్ బాండ్. ఆల్కా ప్లస్ ఐన్ అంటే త్రిబంధము అని అర్థం. ఇథైన్, ఎగ్జాంపుల్ ఈథైన్. ఈత్ ప్లస్ ఐన్. ఐన్ మీన్స్ రెండు కార్బన్లు, ఐన్ మీన్స్ ట్రిపుల్ బాండ్. C2H2 ఫార్ములా. ఇక్కడ కార్బను పరమాణు సంఖ్య 6. వీ కెన్ రైట్ ద ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p2. అంటే వేలెన్స్ ఎలక్ట్రాన్ 4 ఎలక్ట్రాన్ ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1s1. ఇక్కడ కార్బన్ చుట్టూ 4 వేలెన్స్ ఎలక్ట్రాన్ రాయడం జరిగింది. ఇంకో కార్బన్ చుట్టూ 4 వేలెన్స్ ఎలక్ట్రాన్లు. కానీ హైడ్రోజన్లు 2 మాత్రమే ఉండడం వల్ల హైడ్రోజన్ దగ్గర ఒక వేలెన్స్ ఎలక్ట్రాన్, ఇంకొక హైడ్రోజన్ దగ్గర వైలెన్స్ ఎలక్ట్రాన్లు. ఈ కార్బన్ హైడ్రోజన్ మధ్య ఈ ఒక హైడ్రోజన్ పంచుకోవడం వల్ల కార్బన్ హైడ్రోజన్ మధ్య సింగిల్ బాండ్ ఏర్పడుతుంది, కార్బన్ హైడ్రోజన్ మధ్య సింగిల్ బాండ్ ఏర్పడతాయి. రిమైనింగ్ 3 ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఈ కార్బన్ 3 ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకొని ఇక్కడ కార్బన్లో ట్రిపుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఆల్కైన్ కాంపోనెంట్ ఫార్ములా. ఆల్కైన్కి ఫార్ములా CnH2n-2. ఇక్కడ ఎన్ వాల్యూ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ గురించి తెలియజేస్తుంది. ఇక్కడ ఈథైన్ కాబట్టి ఇక్కడ ఈత్ అంటే 2 కాబట్టి కార్బన్ నెంబరు ఎన్ వాల్యూ 2 రాసాము. H ఇంటూ 2 ఇంటూ n. ఇక్కడ కార్బన్ నెంబర్ 2 కాబట్టి 2 - 2, దట్ ఈస్ C2H4-2. 2 ఇంటూ 2 4 -2 కాబట్టి H2 వస్తుంది. ఇది ఆల్కీను ఆల్కైన్స్ వాటి యొక్క బంధాల గురించి మనము డిస్కస్ జరగడం జరిగింది విత్ ఎగ్జాంపుల్తో పాటు. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.